ధర్మరక్షకులైన మీకు శుభం జరుగుతుంది ధనంజయ. గోవును తీసుకుని మీ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి. గోబ్రాహ్మణ సంరక్షణకై నీవు చేసినది ధర్మ విరుద్ధం కాదు. ఆంతరంగిక మందిరంలో నీ ప్రవేశం కేవలం ఆపద్ధం. ఈ తీర్థయాత్రా సంకల్పం విరమించు నాయన. మన్నించండి అగ్రజ. వ్యాస భగవానుల నిర్దేశానుసారం నియమాలు ఏర్పాటు చేసుకున్న మనమే వాటిని ఉల్లంఘించడం ఉచితమంటారా? పాలకులే ధర్మదూరులైతే ఇక ప్రజలు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారా? ధర్మాధర్మాల ప్రసక్తి ఎలా ఉన్నను ఒకటి మాత్రం నిజం. మమ్మల్ని విడిచి నువ్వు, నిన్ను విడిచి మేము ఉండము, ఉండలేము. మమత కోసం ధర్మాన్ని విడనాడటం కన్నా ధర్మం కోసం ఎడబాటును సహించడం శ్రేష్టం కదా అన్నయ్య. నాయన అర్జున, జయత్రయాత్రలైనా తీర్థయాత్రలైనా కలిసి చేశారు. కష్ట సుఖాలు కలిసి పంచుకున్నారు. ఈనాటికి నీవు ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యాన్ని నిర్దేశించవలసింది హితులు, పురోహితులు, ధౌమ్యులు వారి. ధర్మానంద, అర్జునుని సంకల్పం దైవ సంకల్పం. నియమభంగం నిమిత్త మాత్రమే. అతనిని ఆశీర్వదించి పంపించు. విధికి బద్ధుడనై నిన్ను ఉండమనలేదు, ప్రేమబద్ధుడనై పొమ్మనలేదు. అయినా దైవ నిర్ణయం తలదాల్చక తప్పదు కదా. స్వామి, ఈ చిన్నారి మా అనుంగు చెల్లెలు సుభద్ర. కళ్యాణము కావలసిన కన్యకదు. స్వాముల వారు గ్రహించారు. తమకు తెలియందా స్వామి? త్రికాల వేదులు. స్వామి, మా చెల్లెలు సుభద్రను నా ప్రియ శిష్యుడు రారాజు సుయోధనునికిచ్చి వివాహము చేయ సంకల్పించి. శివోహం శివోహం. స్వామి, మా చెల్లెలు కురువంశమునకు కోడలు కావాలన్నదే మా అన్నగారి ఆకాంక్ష. శివోహం శివోహం. అందుకు తమ అనుగ్రహం అవశ్యం. అనుగ్రహించు సమయం ఇంకనూ ఆసన్నము కాలేదు. సమయము వచ్చి వరకు మా చెల్లెలు మీ చరణములు ఆశ్రయించు. అమ్మా సుభద్ర, ఈ ఇతి సేవయే నీకు పతిభాగ్యమబ్బు సుగతి. అన్నగారు, చిన్న మాట. ఏమది? రండి. అది కాదన్నగారు, చెల్లి చిరుతప్రాయపు చిన్నారి. ఆ యతి ప్రౌఢయవనుడైన బ్రహ్మచారి. భక్తి రక్తిగా మారి ఒకవేళ ఆ యతిని ఏతి తప్పినచో అపచారం కృష్ణ, అపచారం. శివోహం శివోహం. కమ్ములంగారు ఏదియో. ఆహా, ఏమీ లేదు స్వామి. తమ అనుగ్రహ విశేషములు తరచి తరచి గ్రహిస్తున్నాం, అంతే. ఇక మేము మౌనము గ్రహించుదుము. ఓం తత్సత్. అయినా మాకింక సెలవు. పోవుదము రండి. అమ్మా సుభద్ర, నువ్విక్కడే ఉండు. స్వాములు అనుగ్రహిస్తారు. గ్రహించెదరు గ్రహించెదరు. పదండి. స్వామి, యతిని చూడ చూడ మన అర్జునుడే జ్ఞాపకం వస్తున్నాడు కదూ. రుక్మిణి, నీవు చాలా దూరదృష్టి కలదానివి. కానీ అంటే స్వామి సవ్యసాచి అన్నమాట. ఎంత మోసం, ఎంత మోసం. మోసమైన దోషం లేదు సత్య. మేనత్త మేనమావ బిడ్డలే కదా. అందుకే మీరిద్దరూ ఈ రహస్యాన్ని భద్రంగా ఉంచాలి. అన్నగారు తిరిగి వచ్చేలోగా సుభద్రార్జునుల కళ్యాణం గుట్టుగా జరిగిపోవాలి. అమ్మా సత్యాదేవి, ఏమిటే సుభద్రాదేవి గారు ఆ స్వామిని వారి సేవకు వెళ్ళనంటున్నారమ్మా? అజ్ఞానం. చెల్లి సుభద్ర, ఏమిటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? స్వాముల సేవకు వేళైంది, బయలుదేరు. నేను వెళ్ళనన్నయ్య. ఏమ్మా? పర్వాలేదు, చెప్పమ్మా. ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు. అవి వారి కటాక్ష లక్షణాలేమో. నా వంక చూసి ఒంటిగా నవ్వుతున్నారన్నయ్య. అది వారి చిదానంద స్వభావ లక్షణమేమో. పూజ చేస్తూ పువ్వులు నా మీద వేస్తున్నారు వదిన. అది వారి దేవీ పూజ పారస్యమేమో మరదలా. ఏదో ఒక వంకతో చేతులు కలపాలని చూస్తున్నారన్నయ్య. అవురా? నిజంగానా? అవునన్నయ్య. నీవు ధన్యురాలవు తల్లి. వెంటనే వెళ్ళి వారి అనుగ్రహం సంపాదించు. వారి దాపున వారి ప్రాపున నీ జీవితం ధన్యమవుతుంది. అన్నయ్య, వారు కనికరిస్తే
నీకు కళ్యాణమే కలిసి వస్తుంది. వెళ్ళం, వెళ్ళి. శివోహం శివోహం. కలలుగనే నీ కళ్ళలో కళ్యాణ కళ ఉట్టిపడుచున్నదే కన్యామణి. ఇంతకు నీవు కోరిన వరుడెవరో? నరుడు మరి నరవరుడు? నరుడే, నరవరుడే నా బావ. తీర్థయాత్రలకు వెళ్ళినని వింటిని. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు చెప్పండి స్వామి. తీర్థములాడుట పూర్తి అయినది, కానీ యాత్రకింకను ఉద్యాపన కాలేదు. అందుకే మతి చెడి ఎతిగా మారెను అతివా. బావ ఎతిగా మారినా అదేమిటో వివరంగా చెప్పండి స్వామి. చేయి చూసి గాని చెప్పజాలం. చేయి చేయి కలిసి మనసు మనసు మురిసి మన్మధుడే మనకు పురోహితుడు. స్వామి స్వామి, ఏమిటిది? ఏమిటి ప్రేలాపన? ప్రేలాపన కాదు ప్రియ, ప్రేమాలాపన. ఇటు చూడు, నరుడని, నీవు కోరిన వరుడని. బావా, ఇది కళ, మాయ? మ్రోగినుది కళ్యాణ వీణ, మ్రోగినుది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధుబనిలోన, మ్రోగినుది కళ్యాణ వీణ. పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో, నీలి మబ్బుపై నేలిఖించిన లేఖలందుకున్నావో. నా యోగమే ఫలించగా, నా యోగమే ఫలించగా, సుమశరుడే పురోహితుడై
సుమశరుడే పురోహితుడై శుభముహూర్తమే నిర్ణయించగా ప్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోన మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ సుభద్ర ఎదలో